తేన అనుచరతాపస్తస్మిన్ వనే విశ్వస్తచారిణ భక్ష్యం మృగయమాణేన చిరాదృష్టం తదామిషం. అది నమ్మకంగా తిరుగుతుంది, ఎక్కడ తనకు ఆహారం దొరుకుతుందేమో అని ఆ ఎలక యొక్క అన్వేషణ అన్నమాట. బోను పైన ఎర్ర ఉంది, బోనులోనేమో ఈ పిల్లి పడింది, పైన ఉండి ఎర్ర కూడా తినడానికి దానికి అవకాశం లేదు. ఈ ఎలక వెళ్ళి ఆ పిల్లి తినాల్సిన ఎర్రని ఈ ఎలక తినేస్తూ ఉన్నది. ఏమండి, ఆ పైకి ఎక్కేసింది, ఆ బోను పైకెక్కి కింద శత్రువుడు ఉన్నాడు, లెక్క చేయటం లేదు, లెక్క చేయకుండా అక్కడ పెట్టిన మాంసాన్ని అది శుభ్రంగా తినేసింది. ఏమండి, లోపల నవ్వుకుంటుంది, పైనుండి కింద బోన్లో పడిన పిల్లిని చూసి లోపల నవ్వుకుంటుంది, ఆహా మా బాగా అయిందే దీనికి అని. ఆమిషేదు ప్రసక్తస్య కదాచిదవలోకయన్ అపశ్యదపరం ఘోరం ఆత్మనః శత్రుమాగతం. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఉంది, ఎప్పుడూ మనిషి పొరపడకూడదు. ఇది మాంసం దొరికింది, శత్రువు బంధింపబడి ఉన్నాడు, బలేగా అయింది, తింటున్నాను అనే ధోరణిలో ఉంది తప్ప, ఈ శత్రువు కాకపోతే మరో శత్రువు వస్తాడు ఇక్కడికి, ఒళ్ళు దగ్గరెట్టుకుండాలనే జ్ఞానం దానికి లేకపోయింది. ఏమైంది, చూస్తే ఓ పెద్ద రెల్లు పువ్వులే ఉండేటువంటి రెల్లు పువ్వులే ఉందటది, అది ఒక ముంగిస, దాన్ని హరిణము అని అంటారు. అది నేలలోనే ఓ పెద్ద బొక్కలో ఉంటుంది, ఓ రంధ్రంలో ఉంటుంది అన్నమాట. దాని పేరు హరిణం. అది ఎర్రటి కళ్ళు కలిగినది. దానికి ఈ ఎలక గాలి సోకింది. ఆ గాలి సోకేటప్పటికి ఓహో ఇదేదో నా భక్ష్యం, నేను తినడానికి తగిన పదార్థం అని గబాగబా వచ్చేసింది. దూరంగా ఆ ఎలకను చూసి ఇది నాలిక నాకేసుకుంటోంది. భూమిపై ఉందది, తల ఇలా పైకెత్తి నాలిక నాకేసుకుంటూ గబాగబా వచ్చేస్తుంది. ఓ భగవంతుడా, ఈ పిల్లి బాధ తప్పింది అనుకుంటే ఈ ముంగిస వచ్చి నన్ను తినేస్తుందేమో అని ఎలక్కి భయం పట్టుకుంది. ఇది ఇలా ఉండగా అది తల పైకెత్తింది. ఆ ఎలక తల పైకెత్తే ఏం కనబడింది, చెట్టు తొర్ర లోపల ఉండే మరో ప్రాణి కనబడింది. అది శత్రువే. అదేంటది, ఒక గుడ్లగూబ. దాని పేరు చంద్రకము అంటారు. దాని యొక్క ఈ ముక్కు చాలా పదునుగా ఉంటుంది. అది రాత్రి మాత్రమే సంచారం చేస్తూ ఉంటుంది. ఏమండి, అది వచ్చి తిందాము, ఎప్పుడు దీన్ని కొట్టేద్దామా అని చూస్తాను. ఇలాగా ఈ ఎలక బతుకు. క్రిందికి వెడితే ఆ ముంగిస తినేస్తుంది, పైకి వెళదాం అనుకుంటే ఆ గుడ్లగూబ తింటుంది. ఏం చేయాలి చెప్పండి, ఎంత క్లిష్టమైన సమస్య. ఏమండి, అథాస్యాసీదయించింత తత్ప్రాప్య సుమహద్భయం ఆపద్యస్యాం సుకష్టాయాం మరణే ప్రత్యుపస్థితే. పెద్ద చింత కలిగింది, ఎందుకంటే చాలా పెద్ద భయం అది. తాను సరిగ్గా బోను దగ్గర ఉన్నది, బోను లోపల పిల్లి ఉంది. బోను దగ్గర నుంచి కిందికి పెడదామా అంటే క్రింద అదేమో ఒక జంతువు తినడానికి సిద్ధంగా ఉన్నది, ముంగిస. పోనీ చెట్టు పైకి ఎక్కేద్దామంటే పైన గొడ్డగూబ పొడవడానికి సిద్ధంగా ఉన్నది. ఎలా వెళ్ళినా దానికి చావే. ఆలోచిస్తోంది, ఏం చేయం, చాలా కష్టమైన ఆపద వచ్చింది, సావు దగ్గరికి వచ్చేసినట్టే. అన్ని వైపుల నుంచే భయం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు, నా హితాన్ని కోరి నేను చేయదగిన పని ఏమిటి ఆలోచిస్తుంది. అంతటా మార్గాలు బంధింపబడ్డాయి, మార్గాలని మూసేయబడ్డాయి. అంతటా భయం కలుగుతోంది, భయంతో కలత కలిగిపోతున్నది. కానీ అదృష్టవశాత్తు దానికి బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అట్ల నుంచి తప్పించుకోవడానికి దారి ఏర్పడింది. ఆపద్వినాశభూయిష్టం గతై కార్యం హి జీవితం సమంతాత్ సంశయాత్ శేష తస్మాత్ ఆపదుపస్థిత. ఆపదను పొందినటువంటి వాళ్ళు ఎలా బతకాలి, ఆపదను ఎలా తొలగించాలి, ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తే ఆ పని నెరవేరుతుంది అని చెప్పని ఆలోచిస్తారు. అలా ఆలోచించింది. దానికి అన్వైపులా సంశయమే కనపడుతోంది. వచ్చింది చిన్న ఆపద కాదు, పెద్ద ఆపద. 3 జీవాల నుండి 3 రకాలుగా ప్రాణానికి ముప్పు వచ్చింది. ఏం చెయ్యాలి చూసారా. ఇలాంటి సమయంలో వ్యక్తి కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. కుంగిపోవడం అనేది చాలా ముప్పండి. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, ఇది అప్పు ఉంది, అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రేపు పొద్దున ప్రభుత్వం అప్పు తీరుస్తుంది అనుకోండి, అప్పుడు ప్రాణం వస్తుందా?
ఎలా వస్తుంది? కనుక వ్యక్తి తొందరపాటు పడకూడదండి, పొరపడకూడదు, ఏకాగ్రంగా ఉండాలి. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రమాదం వచ్చింది కదా అని చెప్పని కంగారు పడిపోకూడదు. అందుకోసం నీతి శాస్త్రం చదవాలి. నీతి శాస్త్రంలో వైశారథ్యం వస్తే, నిపుణత్వం వస్తే ప్రాజ్ఞుడై ఉంటాడు. కనుక ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని తెలివిగా వ్యవహరించాలి. ఎవరైతే తెలివితేటలతో ఉంటారో, నీతి శాస్త్రంలో పండితుడో, అతడు ఎంత ఆపద వచ్చినా కుంగిపోడు. దారుణమైన ఆపద రానివ్వండి, కుంగిపోడు. అది అక్కడ విశేషం. ఆపద వచ్చింది అయ్యో ఎలాగా అని కంగారు పడిపోకూడదు. ఆ కుంగిపోకుండా ఉంటే రావాల్సినటువంటి ప్రయోజనం కలుగుతుంది. సత్వన్యామిహమార్జారా గతిం పశ్యామి సాంప్రతం విషమస్థో వ్యయం శత్రు కృత్యం చాస్య మహన్మయా. ఈ పిల్లిని తాను ఆశ్రయించినట్లయితే తనకు గొడ్లగోప వలన కానీ, మరి క్రింద ఉన్నటువంటి మరో జంతువు వలన కానీ వినాశం రాదు. కానీ పిల్లిని ఆశ్రయిస్తే పిల్లే చంపేస్తుందే. అయినా సరే తనకు శత్రువైనా ప్రస్తుతం పిల్లిని ఆశ్రయించాలి అని చెప్పి నిర్ణయించుకుంది. నీతి శాస్త్రాన్ని ఆశ్రయించి ఇతనికి మంచి ఉపదేశం చేద్దాం. ఈ ఉపదేశంతో అది మనకు ఆశ్రయంగా నిలుస్తుంది. అప్పుడు శత్రువుల యొక్క బలాన్ని, శత్రువుల సైన్యాన్ని బుద్ధిబలంతో గెలవచ్చు అని చెప్పి అనుకున్నది. అయమత్యంత శత్రుర్మే వైషమ్యం పరమంగతః మూఢో గ్రాహయితుం స్వార్థం సంగత్యా యది గమ్య శక్యతే గే కదాచిత్ వ్యసనం ప్రాప్య సంధిం కుర్యాన్ మయా సహా. ఈ పిల్లి నాకు పెద్ద శత్రువు. అంతేకాదు ఇది మూర్ఖుడు. మనం ఇది సత్యము అని చెప్తే కూడా బుద్ధికి ఎక్కదు. ఇతనితో కూడా సంధి చేసుకున్నాను కనుక ఏ విధంగా ప్రవర్తించాలి? బలినా సన్నికృష్టస్య శత్రురపి పరిగ్రహ కార్యైత్యాహురాచార్య విషమే జీవితార్థిన. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితిలో పడతాడు వ్యక్తి. బతకాలి అనే కోరిక ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? బలవంతుడి దగ్గర చేరాలి. ఏమండి, వాడి దగ్గరగా ఉన్నాడు శత్రువే అయినా సరే వాడి దగ్గర చేరాలి. చేరి ఏం చేయాలి? తనను తాను రక్షణ చేసుకోవాలి. అది చేయవలసినటువంటి పని అన్నమాట. ఏమండి, నిజానికి శత్రువు అయినా సరే వివేకం కలవాడు, విద్య కలవాడు, వాడు మంచి మిత్రుడు. వాడిని గ్రహించడం మంచిది. చదువుకోనివాడు, వివేకం లేనివాడు, వాడు మిత్రుడైనా ఉపయోగం లేదు. జాగ్రత్తగా గమనించదగిన అంశం. అతడు విద్వాంసుడైతే శత్రువైనా మన సమస్యకు పరిష్కారం చెప్తాడు. ఆ విధంగా సమస్యను దాటవచ్చు. వాడు విద్వాంసుడు కాకపోతే, ఎరుకలేని వాడైతే, వాడు మిత్రుడైనా వాడి వలన తెలియవలసినటువంటి విషయాలేం తెలియవు కనుక వాడి వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ పిల్లి నాకు శత్రువు, కానీ ఈ పిల్లి ద్వారా నా ప్రాణాన్ని నేను రక్షించుకోవచ్చు. నేను ఆ పిల్లికి నచ్చ చెప్తాను, ఇదిగో నీవు నిన్ను రక్షించుకోవాలి, నన్ను రక్షించాలి, దానికి మన ఇద్దరం ఓ చోట ఉండడం మంచిది అని దానికి నచ్చ చెప్తాను అని చెప్పి అనుకున్నది. అపీదాని మయా అయం శత్రు సంగత్యా పండితో భవేత్. అయితే వచ్చిన సమస్య అంటే తాను చెప్పిన మాటలు దానికి నచ్చాలి. ఆ వివేకంతో అది ప్రవర్తిస్తే అప్పుడు తన ప్రాణానికి ముప్పు తప్పుతుంది, దాని ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ఆ విధంగా ఇది ప్రవర్తిస్తుంది, ఆలోచిస్తుంది. కొంతసేపటికి ఆ శత్రువు యొక్క చేష్టల గురించి ఆలోచించింది. అప్పుడు దానికి మార్గం గోచరించింది. దానికి గొప్ప జ్ఞానం ఉందండి. అవడం మానవ ప్రాణి కాకపోయినా చాలా గొప్ప జ్ఞానం ఉంది ఆ పిల్లికి. ఏమిటి గొప్ప జ్ఞానం ఉందిట? ఇది ఎప్పుడు సంధి చేసుకోవాలి, నీతి శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడు యుద్ధం చేయాలి, వీటికి సంబంధించిన విషయాలు బాగా తెలుసు దానికి. కనుక చాలా శాంతంగా మంచి మాటలతో ఆ పిల్లితోటి ఈ విధంగా పలికింది. సౌహృదే నాభిభాషేత్వం కచ్చిన్ మార్జార జీవసి జీవితం హితవేచ్ఛామి శ్రేయ సాధారణం హినవు. నాయన, మంచి హృదయంతో నేను నీకు ఓ మాట చెప్తున్నాను, ఒకటి అడుగుతున్నాను. ఏంటంటే, నువ్వు సుఖంగా జీవిస్తున్నావా? నాకు చెప్పు. నేను బ్రతకాలి అని కోరుకుంటున్నాను. మన యొక్క శ్రేయస్సు ఇద్దరికీ కూడా సమానంగా ఉంది. అది ఏమిటో నేను వివరిస్తాను.
దానికి తగినటువంటి ఆలోచన నువ్వు చేయాలి. నతే సౌమ్య భయంకార్యం జీవిష్యసి యథాసుఖం. నువ్విప్పుడు ఇతర ప్రాణుల వలన ప్రాణ సంకటాన్ని పొందావు, నువ్వేం భయపడక్కలా, నువ్వు హాయిగా జీవించే మార్గం నేను చెప్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను, కానీ నువ్వు నన్ను చంపకూడదు. నీ ప్రాణానికి కలిగిన ముప్పుని నేను తొలగిస్తాను. ఎందుకంటే ఈ బోయవాడి బల కాస్త పట్టుకు తక్కపోతే, బోను కాస్త పట్టుకు తక్కపోతే ఏమవుతుంది, అప్పుడు దీని ప్రాణానికి ముప్పు అనే పరిస్థితి ఉంది. కనుక అలాంటి ముప్పు లేకుండా నేను నిన్ను ఉద్ధరిస్తాను, నువ్వు నన్ను మాత్రం చంపకూడదు. నిన్ను ఉద్ధరించడానికి మంచి ఉపాయం ఉంది, అది కొంచెం చేయడం కష్టమే, నాకు బుద్ధికి తోస్తోంది. ఆ ఉపాయాన్ని అమలు చేసినట్లయితే నీవు మోక్షాన్ని పొందుతావు, నేను కూడా మేలుని పొందుతాను, చెప్పవలసింది అని అడిగింది. మయాప్యుపాయో దృష్టో, నేను బాగా ఆలోచించాను, నాకు మంచి ఉపాయం కనబడింది. ఇది నా కోసం నీ కోసం ఉపయోగపడుతుంది. నీకు నాకు ఇద్దరికీ శ్రేయస్సు అవసరం కనుక ఆ శ్రేయస్సు అనేది ఇప్పుడు కలిగే అవకాశం ఉంది. ఇదం హి నకులో లోకం పాపబుద్ధ్యాభిసంస్థితం నదర్శయితి మార్జారా తేనమే స్వస్తి సాంప్రతం. ఈ సరస్సులో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గర ఓ ముంగిసోటు ఉంది, ఓ గొడ్లగో బోటు ఉంది. ఇవి రెండు కూడా పాపపు బుద్ధితో ఉన్నాయి, పొంచి ఉన్నాయి, నిన్ను నాశనం చేయడానికి ఉన్నాయి, నన్ను అవి చంపాలి అనుకుంటున్నాయి, కానీ అవి నన్ను ఇప్పుడు చంపలేకపోతున్నాయి. వీటికంటే పెద్ద సమస్య ఇంకోటి ఉంది. ఆ బోయేవాడు వల పెట్టినవాడు వస్తే వాడు నిన్ను పట్టు చక్కపోతాడు, నువ్వు వలలో బంధింపబడ్డావు కదా, కానీ నీ ప్రాణం మీద వచ్చిన ముప్పును తొలగించడానికి నేను ఆలోచిస్తాను అని చెప్తోంది. అదేం చెప్పిందో తర్వాత చెప్పుకుందాం. ఇవాళకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా.